పరమహంస గారు నమస్కారం. నమస్తే. సార్ ఇప్పుడు నాగార్జున గారి గురించి మనం చెప్పుకోవాలి. నేను జనరల్‌గా ఈ మధ్య మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో ఎక్కడికెళ్ళింది మనం చూస్తున్నాం. అయితే ప్రత్యేకించి జపాన్‌లో ఊహించని విధంగా తెలుగు సినిమాలని, తెలుగు స్టార్స్‌ని మనం ఎలాగైతే వాళ్ళని చూస్తామో, ఎలా వాళ్ళకి క్రేజ్ ఉంటామో అంతే క్రేజ్ వాళ్ళు చూపిస్తున్నారు. మరి ఇంకా చెప్పాలంటే తెలుగు నేర్చుకొని తెలుగు మాట్లాడేస్తున్నారు. తెలుగు స్టార్స్ కోసం అంతలాగా వాళ్ళు అక్కడ మన ప్రేమను చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' సినిమా వచ్చినంత, 'బాహుబలి' వచ్చినంత వచ్చింది. వాళ్ళు 'ప్రభాస్', 'రామ్ చరణ్', 'ఎన్టీఆర్‌ని' చూపించారంటే ఓకే. ఇప్పుడు నాగార్జున గారి మీద వాళ్ళు చూపించే ప్రేమ చూస్తే షాకింగ్ అనమాట అసల. ఎంత నాగార్జున గారు అంత క్రేజు ఈ ఏజ్‌లో అక్కడ రావడం, 'నాగ్ సామా' అంటూ వాళ్ళు పిలుచుకుంటున్నారు అసల. క్రేజ్ మామూలుగా లేదు. దీని గురించి మీరు ఏం చెప్తారు అసలు? చాలా హ్యాపీగా ఉంది. మంచి మాట ఇది వింటుంటే. ఆయన మనందరం కింగ్ అంటాం. అవును. అంతకుముందు యువ సామ్రాట అవును. ఏదో ఒకటి అనేవాళ్ళం. అవును. అలాగా మన్మధుడు కొంతమంది మన ట్రెండ్ సెట్టర్. ట్రెండ్ సెట్ సరే ఇంతకుముందు నువ్వే చెప్పావు ఎక్స్పెరిమెంటల్ ఏదో చెప్పావు. సెల్యూలాయిడ్ సైంటిస్ట్, ప్రయోగాల సర్దార్. ప్రయోగాల సర్దారు, అవును. సెల్యూట్ సైంటిస్ట్ చాలా మంచి పేర్లే. అవును. కింగ్ అనేది ఈ మధ్య కింగ్ తర్వాత కింగ్ అనేది ఎక్కువ వచ్చింది. నిజంగా అంటే హృదయం మంచిదైతే ప్రపంచం దగ్గర అవుతుంది అన్నట్టుగా నాగార్జున ఎప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటాడు. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని ఎత్తులు దిగినా అతను వ్యక్తిగతంగా నువ్వు దగ్గర చూసి ఉంటావు, నాకన్నా ఎక్కువ తెలుసు. ఆయనలో ఎప్పుడు కుళ్ళు లోపల పెట్టేసుకుని, కల్పషం పెట్టేసుకుని, ఏదో పెట్టేసుకుని మన ఏదో అయిపోతున్నాను. తను సినిమా ప్రేమికుడు, తండ్రి వారసుడు, అందరూ బాగుండాలనుకునే మంచి. అయితే ఇది జపాన్ అంటే అసలు మన ఏషియన్ కంట్రీ కానీ మన భాష కాదు, మన లిపి కాదు, మన ముఖాలు కూడా వాళ్ళది ఒక బ్రాండ్ గా ఉంటాయి. ఇది ఇంత ముందు మన సినిమాలు ఫిలిం ఫెస్టివల్ లో ఉండేవి. రష్యా ఫిలిం ఫెస్టివల్ లో నర్తనశాల దగ్గర నుంచి ఎస్వి రంగారావు గారు గుర్తింపు వచ్చింది, అలాంటి ఏదో విన్నాం. కానీ ఈ జపాన్ కూడా ఏంటంటే, ఈ జపాన్ ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చేసాక ప్రపంచం అంతా ఒకటే విలేజ్ అయిపోయింది, గ్లోబల్ విలేజ్. కానీ ఇవన్నీ పాసిబిలిటీ ఉంది. అయితే నాగార్జున నాగ్ మామ అని కొంతమంది ఇండస్ట్రీలో వాళ్ళు వాళ్ళ చుట్టాలు పక్కలు అభిమానులు కూడా పిలుచుకుంటారు. ఇప్పుడు ఇదే ఆశ్చర్యం, నాగ్ సామా అని పిలవడం అనేది వైరల్ అవుతున్న వార్త నేను విన్నాను. అయితే దీనికన్నా కొంచెం ముందుకు వెళ్తే మనకి ముత్తు సినిమా వచ్చింది కదా, ముత్తు తిల్లానా రజనీకాంత్ గారి. అక్కడ ఎందుకు అక్కడ రిలీజ్ అయిన తర్వాత అది వాళ్ళు విపరీతంగా ఆకట్టుకుని, ఈ అంటే మనకి వీళ్ళు అందరూ ఏంటంటే ఈ రజనీకాంత్ ఓన్ చేసుకుని ఆ పాటకి డాన్సులు చేయడం ఇవన్నీ చూసాం. మనకి వీళ్ళు అలాగే అమీర్ ఖాన్ సినిమాలు కూడా కొన్ని అక్కడ బాగా ఆడే అది చెప్పుకున్నారు. తర్వాత చూస్తే బ్రహ్మాస్త్ర సినిమా వాళ్ళు చూసినట్టున్నారు. ఓటీటీలో చూసారో వాళ్ళకి రిలీజ్ చేశారు, నాకు వివరం తెలియదు. కానీ అందులో నాగార్జున చూసరికి వాళ్ళకి బాగా దగ్గర అయ్యాడు. ఇంతకుముందు నువ్వు చెప్పినట్టుగా ఈ RR, ట్రిపుల్ ఆర్, ఈ బాహుబలిలో వైరల్ అయిన వీడియోలు చేస్తూ వాళ్ళకి నాట్ వాళ్ళకి డాన్స్ కూడా చేశారు. ఈ జపాన్ బ్యాచ్ ఇదంతా తెలుగు నేర్చుకొని మాట్లాడేస్తున్నారు. తెలుగు బాగున్నారా ఆ టైప్ లో కూడా మనకు కొన్ని చూసాం. అసలు తెలుగు అంటే అంతలాగా వాళ్ళకి అంటే సంగీతానికి ఇలా కళలకు హద్దు లేవు అంటారు కదా, సంగీతానికి కాదు కళలకు అసలు హద్దు లేదు అన్నట్టుగా. చార్లీ చాప్లిన్ మనం చూడలేదా, మిస్టర్ బీన్స్ మనం చూడలేదా, సూపర్ మ్యాన్ ఇవి మనం చూడలేదా, చూసాం కదా. అలాగే ఇది మనం ఊహించిన పరిణామం. అంటే ఈ నాగ్ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకించి నాగార్జున గారి ఆ బ్రహ్మాస్త్ర రోలు వాళ్ళు బాగా అట్రాక్ట్ అయినట్టు. తర్వాత ఇప్పుడు కుబేర కూడా అందులో కుబేర సినిమా అక్కడ రావడంతో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే అక్కడ బ్రహ్మాస్త్రంలో బాగా వాళ్ళు ఇది ఎంజాయ్ చేశారు, నాకు యాక్షన్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు చేశారు. తర్వాత ఏంట్రా అని చూస్తే కింగ్ సామా, నాగ్ సామా అని పిలిచినట్టే. సామా అంటే చాలా గౌరవమైన పదం అట. రాజులకి, పెద్దవాళ్ళకి, ఎవరికో ఇప్పుడు మహానుభావుడు అండి, ఇలా మన తెలుగు గారండి, ఆయనండి అదే అంటాం కదా. అలాగా దేవతలకి అక్కడ జపాన్ దేవి దేవతలకి, జపాన్ రాజులకి, కింగ్స్ కి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇది ఉపయోగిస్తారు. చాలా గొప్ప విషయం. అంతటి ఎత్తులో ఈయన చూస్తున్నారు. అది మనకి ఆనందమైన విషయం ఏంటంటే కుబేరలో యాక్చువల్లీ క్యారెక్టర్ వాళ్ళకి క్యారెక్టర్ నేటివిటీ ఈ మిగిలిన పారామీటర్స్ ఏం అక్కడ. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, ఈ పక్క ధనుష్ ఉన్నాడు. వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతం వాళ్ళకంతా మనసులో ఈయనే ఉన్నాడు. కానీ కుబేరలో ఈయన డాన్సెస్ కూడా చేసేలేదు. మనం కూడా బ్రహ్మాస్త్రాలు కానీ ఇంకోటి కానీ ఈయన మీద పెద్ద సూపర్ యాక్షన్ సీక్వెన్సెస్ జాకీ చాన్ లాగా అలాంటివి ఏం కూడా లేవు. కానీ ఎందుకో ముఖారవిందో అంటామే అలా వాళ్ళు బాగా అట్రాక్ట్ చేయడం వల్ల ఇప్పుడు నాగమా వల్ల అక్కడ నాగ సామా అనిపించుకోవడం. అంటే ఒక మనసులో తెలుగైనా తమిళైనా ఎవరైనా సరే
హిందీ అయినా జపాన్ అయినా ఉమ్, మనం కల్పించుకోలేము. అభిమానం అనేది ఉమ్, ఏదో ఎవరో కల్పించి మీరు నాకు అభిమానం అవ్వండి, నాకు నిన్ను బాగా చేస్తాడని చెప్తే రాదు, ఉమ్, మనసుల్లోంచి రావాలి. వీళ్ళు అంతలాగా మన నాగ్ వాళ్ళ కనెక్ట్ అయిపోయాడు అనమాట, అవును హృదయాల్లో కనెక్ట్ అయిపోయాడు. అవును. అయితే కుబేర చూడాల్సిన అవసరం లేదు అలా. అవును. బ్రహ్మాస్త్ర అయినా బాలీవుడ్ సినిమా కాబట్టి ఉమ్, అక్కడ ఏదైనా రిలీజ్ అయింది, ఏదో చేసి చూసి ఉంటారు జనాలంతా. ఉమ్, తర్వాత ఆర్ఆర్ఆర్ మొత్తం వరల్డ్ వైడ్ దానికి గ్లోబల్ అవార్డు రావడం, ఆస్కార్ అవును. చూసాను. దానికి బాగా వైడ్ పబ్లిసిటీ ఉంది. మరి కుబేరకి అంత వైడ్ పబ్లిసిటీ లేదు. ఎక్కడ ఉంటుంది? అవును కొన్ని ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ కూడా అదేం కాదు కదా. అవును. నాకు సామ కోసం మళ్ళీ చూస్తాం అంటున్నారు కుబేర్ నాకు సామా గురించి కుబేర ఇంకా అదే పనిలో ఉన్నారు, అదే చూద్దాం సీరియస్ గా అన్నారు. ఆ, ఎప్పుడైతే నాకు సామా అని వాళ్ళు పిలుచుకుంటున్నారో ఉమ్, అప్పుడే వాళ్ళు గుండెల్లో గుడి కట్టేసరికి మనకు అర్థమవుతుంది అవును ఈయన ఒక అవును. దేవుడుగానే వాళ్ళు దేవుడుగా. చూస్తున్నారు. లేకపోతే సామాన్య పదం వాడక్కలే కదా, అవును. మనం పెట్టుకున్న పేర్లే కింగ్ అది అనొచ్చు. అనుకోవచ్చు కదా. కింగ్ నాగట ఆయన పేరు, అది అవును. కింగ్ అనేది మొత్తం వరల్డ్ వైడ్ అవును పేరే కదా. అవును. ఆ కింగ్ కింగ్ అని అనొచ్చు. ఉమ్, వాళ్ళైతే ఇప్పుడు సామా అంటే అవును. అంటే ఇప్పుడు గ్రేట్ థింగ్ ఏంటంటే మన తెలుగు ఉమ్, మన తెలుగు కింద చూస్తాను. పాన్ ఇండియా అవును. సినిమా చేసినా ఇంకోటి చేసినా, అవును ఎందుకంటే నాగార్జున సర్వ హక్కులు మన తెలుగు వాళ్ళకే. అవును మిగిలిన వాళ్ళు గెస్ట్ కింద ఒప్పుకుంటాం కానీ మనం ఎందుకు ఒప్పుకుంటాం? అవును. కానీ వాళ్ళు కూడా ఓన్ చేసుకుని మాకు కావాలన్న స్థాయికి ఉమ్, ఈయన వెళ్ళిపోయిందంటే ఉమ్, ఈయన ఎంత మెచ్యూర్డ్గా అవును. చూసుగా ఆ ముఖార మీద ఇందాక చెప్పాయి కదా, ఉమ్, ఇది మంచి విషయం. అయితే ఉమ్. మనకు కూడా సామాన్ అర్థం తెలియపోయినా సామా ఇంత ఉంది సామాలో. మనకి నాకు సార్ అంటారు. నాకు సామా. నాకు సామా అనేది చాలా బాగుంది, మంచి ఉమ్, జపాన్ వాళ్ళ హృదయాలు కూడా ఉమ్, కొలగొట్టాడంటే మామూలు విషయం కాదు. కుబేర. ఉమ్, నిజంగా ఈ కుబేర దగ్గర చాలా మంది అభిమానులు ఉన్నారని చెప్పాలి. అవును అభిమాన సంపద ఎక్కువ, వాళ్ళు వేడి అభిమాన సంపద సంపాదించేసుకుంటాడు అవును. ఈ మన నాగ్ సామాన్ అనుకోవచ్చు. ఉమ్, నాగ్ సామాకి మనం కూడా జపాన్ భాష రాపోయినప్పటికీ మన భాషలో అవును. ఒకసారి మనం ఈ సందర్భంగా శుభాభినందనలు చెప్పుకుందాం. ఓకే. నాగ్ సామ ఇలాగ అందరినీ ప్రపంచానికి అలరించాలి. ఇకపైన అవును. మరిన్ని కుబేరలో చెప్పాడు మొత్తం చాలా చేస్తాం, చాలా రకాలుగా అవును దానిలో చూడొచ్చు అని చెప్పి అవును. ఇంకో 40 ఏళ్ళు అన్నాడు. 40 ఏళ్ళకి ఎన్నాళ్ళేమో ప్రపంచాన్ని చేయాలి. అలరించమని చెప్తూ ఉమ్, మన నాగ్ సామకి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుందాం. ఉమ్. మంచి వార్త. థ్యాంక్ యూ.